మొత్తం ఎక్కడ చూసినా మీ పేరే మారబోతుంది. గెలుపు అంచుల్లో ఉన్నారు నిజం చెప్పాలంటే. ఇలా కాంగ్రెస్ పాత్ర ఉంది. రేవంత్ రెడ్డి గారు మీకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు కదా, మీకు లోపాయికారిగా మీరు గెలిచేలాగా అన్న అసలే చేయడు. ఎంత మిత్రుడైనా ఆయన ప్రొఫెషనల్ పాలిటీషియన్. ఆయన మీ మీద విద్వేషం కానీ లేదంటే మాటల దాడి చేస్తారు. ఈ ముఖానికి అవి ఏందో తెలియదు. ఆయనను ఎవరు గుర్తింపు లేదు. చక్కగా ఇంగ్లీష్ మాట్లాడరాదు ఆయనకు. కరోనా టైంలో మీరు ఇంట్లోనే కూర్చున్నారు, అసలు ఏమీ చేయలేదు, నేను చేసే మొత్తం కరోనా టైంలో సేవ అనేది ఆయన ప్రధానంగా చెప్తున్నాం. నేను కరోనా టైంలో భారతదేశంలో ఉన్న అందరూ లోక్సభ రాజ్యసభ ఎంపీస్ అపోలో హాస్పిటల్లో మీరు ఎవరిని పట్టించుకోలేదు అనేది ఇంకొక ఆరోపణ. ఇది నాది కాదు అపోలో హాస్పిటల్. మీ ఇద్దరి ఫైట్ మామూలుగా లేదు నిజం చెప్పాలంటే. ఈ ల్యాండ్ స్కామ్స్లు గుడ్ల స్కామ్స్ ఇవన్నీ చేసిండు, ధనవంతుడైండు. మీరు ప్రాంతానికి కూడా ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఏంటి దానిలో ముఖ్య అంశాలు? సమస్యలు ఉంటే సిటీలో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రంజిత్ రెడ్డి గారు మాట్లాడితే ముస్లింలంతా నా వెంటున్నారు, 4 లక్షల మంది ఉన్నారు, నాకే ఇస్తారు, నేను గెలుస్తున్నాను అంటున్నారు. ఆయన ఈ మతతత్వ పార్టీ, కమ్యూనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే. రామ్ చరణ్ కానీ చిరంజీవి గారు కానీ అక్కడ వాళ్ళ ఆంధ్రాలో అందరూ ఆ కుటుంబం అంతా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మీకేమన్నా వస్తున్నారా మీ సపోర్ట్గా? ముఖ్యంగా వాళ్ళను బీజేపీ అధికారంలోకి వస్తే కనుక ఫస్ట్ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దవుతాయి, రాజ్యాంగాన్నే మార్చేస్తారు. చట్టానికి అనుకూలంగా అంబేద్కర్ ఆశయాల పాటించుకుంటా రిజర్వేషన్స్ ఇచ్చే పార్టీ బీజేపీకి ఎందుకు ఓటేయాలి? దేశ రక్షణ కొరకు, పేదోళ్ళని ఆదుకుంటేందుకు, రాష్ట్రాన్ని ఆదుకుంటేందుకు, అటు ధర్మాన్ని కాపాడుతున్నారు. మీరు హ్యాపీ లైఫ్, అమెరికా లైఫ్, మీరు అసలు మీరు అనుకుంటే ఏదైనా అద్భుతమే, అందుకు మీ కష్టాల పాలు ఎందుకు అవుతుంది అంటే ఏంటి దీని మోటివేషన్ ఏమన్నా? వీళ్ళు బలవంతంగా గుంజుకొచ్చిండ్రు. కేటీఆర్ కేసీఆర్ ఎంబడిబడి 3 ఎంబడి గుంజుకొచ్చి. ఎందుకు ఇట్లా 3 పార్టీలు మారాలంటే? నేను పార్టీలు మారలేదు, పార్టీలు మారినాయి. చేవెళ్ళ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం కానీ మీ విజ్ఞప్తి కానీ ఏంటి? 2వ నంబర్ కమలం పువ్వు గుర్తుకేయండి. నేను 2వ సారి గెలిపియండి, 2 లక్షలతో గెలిపియండి.